ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీలు విమర్శలకు పదును పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోంది. ఆప్ పాలనకు గండి కొట్టి అధికార పీఠాన్ని అందుకోవాలని బీజేపీ అడుగులు వేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. పార్టీ గెలుపు వ్యూహాలపై వారితో నడ్డా చర్చించారు. టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ వారికి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని బీజేపీ అధినేత పార్టీ నేతలకు సూచించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీ సీఎం అతిశీ ప్రతిపక్ష బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఢిల్లీ అభివృద్ధిపై కమల దళానికి ఓ విజన్ లేదని ఆమె విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి రాదు కాబట్టే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి దుర్భాషలాడే సమూహానికి మధ్య జరుగుతున్నాయని బీజేపీని ఉద్దేశించి ఆమె అన్నారు. బూతులు మాట్లాడే వారిని ఆ పార్టీని ప్రజలు ఎన్నుకోబోరని, ఎవరైతే తమ కోసం పనిచేస్తారో వాళ్లకే ప్రజలు ఓటు వేస్తారని అన్నారు. भगवान ने यही तो रास्ता दिखाया है कि जो सबसे गरीब है, सबसे परेशान है, उसके लिए काम करना, चाहे अच्छे स्कूल देना, अच्छे अस्पताल देना, बिजली देना, पानी देना, और यही काम आम आदमी पार्टी ने अरविंद केजरीवाल जी ने 5 साल में किया है. मुझे पूरा भरोसा है कि चुनाव आयोग फ्री एंड फेयर इलेक्शंस करवाएगा और भारतीय जनता पार्टी के इन गलत कामों को उनपे जरूर एक्शन लेगा. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో డిసెంబర్ 15 నుంచి జనవరి 7 వరకు 22 రోజుల్లో ఓట్ల రద్దు కోసం 5,500 దరఖాస్తులు వచ్చాయని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అవన్నీ నకిలీవేనన్నారు. ఇతర రాష్ట్రాల వారిని తీసుకొచ్చి నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఉద్యోగ శిబిరాలు నిర్వహిస్తూ బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించిన అతని పోటీని రద్దు చేయాలన్నారు. అతని వద్ద ఎంత డబ్బుందో తెలియాలి అంటే అతని ఇంట్లో సోదాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఆయన सीईसी కలిసి ఫిర్యాదు చేశారు. डेलीगेशन इलेक्शन कमीशन से मिला. नई दिल्ली विधानसभा के अंदर 15 दिसंबर के बाद से कल तक यानी कि 8 जनवरी तक 7 जनवरी तक 22 दिन में 5,500 वोट कटने के लिए आ गए हैं. टोटल वोट 1 लाख हैं नई दिल्ली विधानसभा में, और 5,500 मतलब 5.5% वोट कटने के लिए 22 दिन में, पिछले 22 दिन में आ गए हैं. उसके पहले नहीं आए थे इतने पे. ये वोट गड़बड़ हैं, ये एप्लीकेशंस गड़बड़ हैं. 1 लाख वोट की असेंबली है, छोटी सी असेंबली है, उसमें 13,000 नए लोग कहाँ से आ गए? 15 दिन में कहाँ से आ गए? प्रवेश वर्मा जी खुलेआम जॉब कैंप लगा रहे हैं, रजिस्ट्रेशन कर रहे हैं, खुलेआम पैसे बांटे जा रहे हैं, खुलेआम हेल्थ कैंप में चश्मे बांटे जा रहे हैं. इलेक्शन कमीशन की अलग अलग रूल्स और ऑर्डर्स के तहत, इंस्ट्रक्शंस के तहत, ये करप्ट प्रैक्टिसेस के तहत आता है. प्रवेश वर्मा को चुनाव लड़ने से उसको डिबार किया जाना चाहिए. प्रवेश वर्मा के घर पे रेड मारी जानी चाहिए ताकि पता चले उसके घर में कितना पैसा है. గతేడాది మే, జూన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఢిల్లీ ఓటరు పట్టం కడతాడో 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.